పైకి మాత్రం విద్యార్థి పోరాటాలు, లోపల కామాంధుడిగా అమ్మాయిల జీవితాలతో ఆటలు. ఇది ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి భాగోతం. తాజాగా ఒక యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అతని భాగోతం బయటకొచ్చింది. జిల్లాకు చెందిన ఒక యువతిని 2021 నుంచి ప్రేమ పేరుతో వెంటపడి శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు కుల్లాయి స్వామి. అయితే ఇప్పుడు మరికొందరు వివాహితులతోనూ అమ్మాయిలతోనూ సంబంధాలు కొనసాగిస్తున్న విషయాన్ని యువతి గుర్తించి నిలదీయగా, నేను కట్టిన పసుపు తాడు తీసేయ్ లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆ యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియా ముందు తన ఆవేదనను పంచుకుంది. కుల్లాయి స్వామి తనకు అన్యాయం చేసిన విషయాన్ని సిపిఐ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశానని, అయితే 15 రోజులు గడిచినా ఇప్పటి వరకు న్యాయం చేయకపోవడంతో ఎస్పీని కలిసినట్లు తెలిపారు. తనతో పాటు చాలా మంది జీవితాలతో కుల్లాయి స్వామి చెలగాటం ఆడుతున్నాడనన్నారు. శారీరకంగా వాడుకొని మానసికంగా హింసించి వేధించిన కుల్లాయి స్వామిపై చర్యలు తీసుకోవాలని ఆ యువతి డిమాండ్ చేశారు. సిపిఐ కాలనీలో ఉంటాం. ఏఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుల్లాయి స్వామి అనే అబ్బాయి 2021లో నాకు బ్లడ్ కోసం పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నన్ను లవ్ చేస్తున్నాను నమ్మించి నాతో ట్రావెల్ అయ్యారు. డైలీ మేము అప్పుడు పాపంపేటలో నివాసం ఉండేవాళ్ళం. డైలీ నన్ను వచ్చి పికప్ చేసుకుని అలా బయటికి తీసుకెళ్లి సరదాగా తిప్పేవాళ్ళు. 2024లో శారీరకంగా మేము మూవ్ ఆన్ అయ్యాం. అంటే ఒకవేళ తనను కలవకపోతే నా పైన నమ్మకం లేదా, నువ్వు రాకపోతే కలవకపోతే నేను లారీ కింద పడి చచ్చిపోతానని బెదిరించాడు. ఆ తర్వాత మేము శారీరకంగా 2 years నుంచి శారీరకంగానే మూవ్ ఆన్ అయ్యాం. నాకు స్టిల్ గవర్నమెంట్ జాబ్ వస్తే పెళ్లి చేసుకున్నాం ఇంట్లో ఒప్పించని చెప్పేసి శామ్ ఇన్స్టిట్యూట్లో, కాకినాడలో శామ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టి హాస్టల్ ఫీజు అని తనే చూసుకుంటూ చదివించారు. మొన్న February 14th ఇంటెల్ కాలేజ్ ఆపోజిట్లో నాకు పసుపుతాడు ఎందుకు దూరం అవుతామేమో అనిపిస్తుంది అంటే నాకు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు. పసుపుతాడు కూడా ఇంటెల్ కాలేజ్ ఆపోజిట్లో తన కార్లోనే పసుపుతాడు కూడా కట్టాడు. ఇప్పుడు నేను కట్టలేదని రివర్స్లో కూర్చొని వేరే అమ్మాయితో ఉన్నాడు అని నాకు డౌట్ వచ్చి అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే అమ్మాయి ఫోటో బయటకు వచ్చింది. దాని గురించి ఆరాధిస్తే నాకు అక్రమ సంబంధాలు అంటగట్టి నన్ను విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మేము తను సిపిఐ పార్టీలో ఉన్నాడని సిపిఐ పార్టీ ఆఫీస్ వరకు వెళ్తే వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పటికి 15 రోజులు అయింది కంప్లైంట్ ట్రై చేసి. వాడిదే కరెక్ట్ అన్నట్టుగా అబ్బాయికి న్యాయం చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు న్యాయం చేయలేదు కాబట్టి మేము ఎస్పీ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. ఎస్పీ సార్ని కలిసాము. సార్ ఇన్స్పెక్టర్ సార్ని కలవండి రూరల్ పోలీస్ స్టేషన్లో అని చెప్పారు. కుల్లాయి ఇప్పుడు ఎంతసేపటికి నాకు నలుగురిని అక్రమ సంబంధాలు అంటగట్టి నేను రాసిన సిపిఐ పార్టీలో లెటర్ సబ్మిట్ చేసింటే ఆ లెటర్కి ఎగెనెస్ట్గా నలుగురికి అక్రమ సంబంధాలు ఉన్నాయని నన్ను బ్యాడ్ చేస్తూ నన్ను వదిలించుకోవడానికి అక్రమ సంబంధాలు అంటగట్టి నాకు నువ్వు వద్దు అన్నట్టుగా ఇప్పుడు నేను తాళే కట్టలేదు అని రివర్స్లో కూర్చున్నాడు. నా పెళ్లి చేసుకున్నట్టే ఎలాంటి ఫొటోస్ తీసుకుందామన్నా నేను ఒక లీడర్ని, ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ని, నా ఫొటోస్ బయటకు వస్తే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎలాంటి ఫొటోస్ తీసుకోలేదు. బట్ మేము పర్సనల్గా బర్త్డే ఫొటోస్ అవి తీసుకున్నప్పుడు క్లోజ్గా ఉన్న ఫొటోస్ నాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. బట్ ఆ పసుపు తాడు తీసేయమన్నది వాట్సాప్లో చాటింగ్లో ఉంది. దాన్ని మెల్లో వేసుకోవద్దు తీసేయమని చెప్పెడతాను. నేను మన సంప్రదాయం ప్రకారం తీయకూడదు కాబట్టి తీయను అని చెప్పేసాను సార్. ఇద్దరు బీసీ కేటగిరీ ఇద్దరిది సార్.